వెల్కమ్ టు విబిజి న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. బోయపాటి అంటే మాస్ యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన మార్క్ కనిపించే విధంగా రామ్ చరణ్ ను మెగా మాస్ లుక్ లో చూపించారు. చిట్టిబాబుని పూర్తి స్థాయిలో చేంజ్ చేసి తనదైన శైలిలో కత్తి పట్టించి ఒంటి నిండా మట్టితో వర్షంలో పరుగు పెట్టిస్తున్నారు. టైటిల్లో వినయం ఉన్నప్పటికీ రామ్ చరణ్ లో వీరత్వం కనిపిస్తుంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విలువ 92 కోట్లు కాగా ఫుల్ రన్ లో 62 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ మాత్రమే రాబట్టగలిగింది. 30 కోట్ల నష్టాలతో డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెల్లూరు ఏరియాలలో మెరుగైన కలెక్షన్స్ వసూలు చేసింది. నైజాం వసూళ్లు మాత్రం మిగతా ఏరియాలతో పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సినిమా నైజాం, ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 32 కోట్లకు దిల్ రాజు తీసుకున్నారు. ఆయనకు ఈ సినిమాతో దాదాపు 11 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇది ఇలా ఉంటే ఓవర్సీస్ లో ఈ సినిమా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా వినయ విధేయరామ క్లోజింగ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో 12.58 కోట్లు, సీడెడ్ లో 11.92 కోట్లు, ఉత్తరాంధ్రలో 8.51 కోట్లు, కృష్ణాలో 3.69 కోట్లు, గుంటూరులో 6.36 కోట్లు, ఈస్ట్ లో 5.42 కోట్లు, వెస్ట్ లో 4.42 కోట్లు, నెల్లూరులో 2.89 కోట్లు, ఏపీ తెలంగాణలో కలిపి మొత్తం 55.79 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.40 కోట్లు, ఓవర్సీస్ లో 1.45 కోటి, వరల్డ్ వైడ్ గా టోటల్ గా 62.64 కోట్లు వసూలు రాబట్టింది. ఫర్ మోర్ ఫిల్మీ అప్డేట్స్ కీప్ వాచింగ్ విబిజి న్యూస్.